ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాజమండ్రిలో ఒక మేడం గారికి మన ఎస్లిపిఎస్ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆవిడకి ఏ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి ఏంటనేది కూడా ఆవిడని అడిగి తెలుసుకున్నాం. బామ్మగారు, మీకు ఎప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఓకే. ముందు మన డాక్టర్లో ఇచ్చే మెడిసిన్ వాడారా? మందులు తగ్గలేదు. ఇదంతా కూడా మీకు నొప్పులు వచ్చేవా? ఇప్పుడు అయితే మేము వచ్చిన తర్వాత ఈ మందులు వాడారు. ఇదొకటి, నెక్స్ట్ ఈ పౌడర్ ఈ పౌడర్ ఒకటి, ఈ ఆయిల్ ఒకటి వాడారు. ఈ వాడిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుంది? నడలేకపోయారు బామ్మగారు. అప్పుడు ముందు అయితే నడలేకపోయారు. కర్ర పట్టుకొని నడిచేవారు. కర్ర పట్టుకొని ఒకప్పుడు ఇంగ్లీష్ మందు బామ్మగారు అప్పుడు ముందు ఇంగ్లీష్ మందులు వాడేవారు. ఎన్నో సంవత్సరాల నుంచి బామ్మగారికి బాగాలేదు. అయితే ముడుకుల నొప్పులు, నీరసంగా ఉండేవాది, గట్టిగా మాట్లాడేవారు కాదు. నెక్స్ట్ రోజంతా కూడా అన్ఈజీగా ఉండేవాది వాళ్ళకి. అయితే ఈరోజు మనకి ఎస్లిపిఎస్ ముందైతే డాక్టర్లు ఇచ్చే మందుల వల్ల అయితే తగ్గేది కాదు మా అమ్మగారికి. ఈరోజు మనకి ఎస్లిపిఎస్ కంపెనీ నుంచి సితాకి షేక్ ఒకటి, జేసీఆల్ ఒకటి మా అమ్మగారికి ఇప్పుడు 2 నెలల నుంచి వాడుతున్నారు మా బామ్మగారు. 2 నెలలు వాడిన తర్వాత ఈరోజు ముందైతే కర్ర పట్టుకొని నడిచేవారు. ఇప్పుడు కర్ర లేకుండా మామూలు ఎక్కడికైనా సరే నడగలుగుతున్నారు. నెక్స్ట్ రోజంతా యాక్టివ్గా, రోజంతా ఒకసారి ఉంటుందా మీకు ఒంట్లో? రోజంతా బాగానే ఉంటుందా? ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? అలా మెల్లిమెల్లిగా వాడే కొద్దీ తగ్గుతుంది. అంటే ఇది ముందు కన్నా ఇప్పుడు బాగుంది కదా మీకు? ఇది వాడిన తర్వాత బాగానే అనిపించింది కదా? బాగానే అనిపించిందా? ఓకే. బయట చాలామంది ఇప్పుడు అన్ని సమస్యలు మీలాంటి వాళ్ళే చాలామంది బాధపడుతున్నారు కదా, మరి వాళ్ళకి ఈ 2 ప్రోడక్ట్స్ ఇవ్వచ్చు అంటారా? ఇవ్వచ్చా? గట్టి చెప్పండి. ఇవ్వచ్చా? ఓకే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు మన రాజమండ్రిలో గణేష్ సార్ ద్వారా వీళ్ళు మాకు పరిచయం అయ్యారనమాట. బామ్మగారికి ఒక 75 సంవత్సరాలు ఉంటాయి. 75 సంవత్సరాల దగ్గర నుంచి ఆవిడకి అప్పటి నుంచో ముందు నుంచి ఇబ్బందిగా ఉంది. ఈరోజు ఈ సితాకి షేక్, జేసీ ఆయిల్ వాడడం వల్ల బామ్మగారికి సెట్ అయింది. ఇప్పుడు అయితే చాలా మందికి దీనికోసం చెప్పొచ్చు కదా, బాగానే ఉంది కదా. ఇప్పుడు మరి ఇంత మంచి ప్రోడక్ట్ తయారు చేశారు కదా కంపెనీ ఎండి సార్, సిఇఓ డాక్టర్ సంజీవ్ కుమార్ సార్ అతని పేరు. అతనికి ఏం తెలియజేశారు అనుకుంటున్నా? ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నావా? ధన్యవాదాలు చెప్పండి. మళ్ళీ కూడా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.